మీరెప్పుడైనా దిగులుతో ఉన్నప్పుడు, జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నామని నిరాశ కలిగినప్పుడు, ఒక్కసారి పట్టుదల సినిమాలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అనే పాట వినండి. మీలో అడుగంటిన జవసత్వాలకు మళ్ళీ ఊపిరి రాకపోతే మమ్మల్ని అడగండి. ఎప్పుడైనా సమాజం మీద కోపం వచ్చి ప్రశ్నించాలని అనిపించిందా? అయితే గాయంలో నిగ్గదీసు అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మీ చెవులకు వినిపించండి. అరే, అచ్చం మన మనసులోని మాటలనే ఇంత అర్థవంతంగా వినిపించిన రచయితను తలుచుకోకుండా ఉండలేం. పిల్లలను నిద్రపుచ్చటానికి లాలిపాట అవసరమైతే ఇంద్రుడు చంద్రుడిలో లాలిజో లాలిజో ఊరుకో పాపాయి, ప్రియురాలకి క్షమాపణ కోరాల్సి వచ్చినప్పుడు పెళ్లిలో జాబిలమ్మ నీకు అంత కోపమా, జనాల అజ్ఞానం మీద అస్త్రాన్ని సాధించాలనుకున్నప్పుడు సింధూరంలో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల పాటలతో తెలుగు సినిమా ప్రస్థానాన్ని తన పదాల మాయాజాలంతో కనికట్టు చేసి విశ్వనాథ్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దాకా, ఇళయరాజా నుంచి తమన్ దాకా ఎందరో దర్శకులకు, సంగీత దర్శకులకు అద్భుతమైన పాటల రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించిన చెంబోలు సీతారామ శాస్త్రి గారు నిజంగా ఒక కారణ జన్ములు. 1955లో జన్మించిన సీతారామ శాస్త్రి గారు 1984 కాకినాడలో ఎంఏ చదువుతున్న సమయంలో బాలకృష్ణ జనని జన్మభూమికి పాటలు రాసేందుకు విశ్వనాథ్ గారి నుంచి పిలుపు వచ్చింది. అయితే విధాత తలుపు మరోలా ఉంటే మొదటి అవకాశం అదే దర్శకుడు సిరివెన్నెల రూపంలో తలుపు తట్టింది. విరించినై విపంచినై వినిపించి తిని ఈ గీతం అంటూ ఆయన కలం నుంచి జాలువారిన మధురిమలు యావత్ ప్రేక్షకులను ఓలలాడించాయి. అంతే, చెంబోలుగా ఉన్న ఇంటి పేరు కాస్త సిరివెన్నెలగా మారిపోయింది. అక్కడ నుంచి టాలీవుడ్ సంగీతంలో కొత్త ఒరవడి మొదలైంది. వేటూరి ప్రభంజనం ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే స్వర్ణకమలం, రుద్రవీణ, స్వయం కృషి, శృతిరయ్యలు, గౌతమి లాంటి ఆణిముత్యాల ద్వారా తనదైన ముద్రను సృష్టించారు సిరివెన్నెల. అలా అని కేవలం సంగీతభరిత సినిమాలకే పరిమితం కాలేదు. వంశీ లేడీస్ టైలర్లో ఆయన పెన్నులో నుంచి చిలిపితనం, అల్లరి చూడొచ్చు. రామ్ గోపాల్ వర్మ శివాలో బోటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది పాటలో అప్పటి యువత గుండె చప్పుడు వినొచ్చు. వెంకటేష్ బొబ్బిలి రాజాలో బలపం పట్టి బామ్మ ఒళ్ళో ఆ ఈ నేర్చుకుంటా పాటలో శాస్త్రి రసహృదయాన్ని ఆస్వాదించవచ్చు. కూలీ నెంబర్ 1 కోసం రాసిన అండాలయ్యా దండాలయ్యా 30 సంవత్సరాల తర్వాత కూడా గణపతి మండపాల్లో వినిపిస్తూ ఉన్నట్టే ఆ గొప్పతనం ఇళయరాజాతో సమానంగా శాస్త్రి గారికి దక్కుతుంది. రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్ 1 విడుదల పాటల్లో చమత్కారం గురించి చెప్పుకోవాలంటే చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా ఒక్కటి చాలు. వీడియో క్యాసెట్ల గురించి పాత్రలు మాట్లాడుకోవటాన్ని పాటగా మలిచిన శాస్త్రి గారి వైదుష్యాన్ని వా అనకుండా ఉండలేం. ఎస్వి కృష్ణారెడ్డి శుభలగ్నంలో చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక పాటలో డబ్బు మోజులో పడి భర్తను అమ్మేసుకొని ఓ అమాయకురాలి దీనస్థితిని వర్ణించిన విధానం నా భూతో నా భవిష్యత్. మంగళసూత్రం అంగరు సరుక కొనగలవా చేజారాక అంటూ ప్రశ్నించటం మహిళలనే కాదు మగాళ్ళను సైతం కదిలించింది. అంత గొప్ప పదాల అమరిక సిరివెన్నెలకే సొంతం. చిట్టి చిట్టి పదాలతో సులభంగా నోరు తిరిగేలా సెటేలతో కూడిన పాటలు రాయటంలో సీతారామ శాస్త్రి గారిది అందవేసిన చెయ్యి. శివరాగేశ్వరరావు మనీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అంటూ బ్యాచిలర్స్ని హెచ్చరించిన వారేవా ఏమి ఫేసు అంటూ భజన రాయుల మనస్తత్వాన్ని తనికల భరణి రూపంలో పాడించిన ఆయనకే చెల్లింది. నాగార్జున క్రిమినల్లో తెలుసా మనసా పాట దశాబ్దాలుగా ఆణిముత్యంగా నిలిచిపోయిందంటే అంత భావయుక్తంగా ఒక భర్త మనోభావాన్ని శాస్త్రి గారు రాసిన విధానమే కారణం. చిన్నపిల్లల ఆకతాయితనాన్ని వర్ణిస్తూ లిటిల్ సోల్జర్స్లో ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్ టెల్ మీ యువర్ టీచర్ మై డియర్ బ్రదర్ అంటూ అచ్చమైన ఆంగ్ల పదాలతో శాస్త్రి ఆడుకున్న వైనం మళ్ళీ ఎవరు పునఃసృష్టి చేయలేకపోయారు. ఇదే సినిమాలే సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకో పాట నిరాశావాదాన్ని తరిమేసే మరో గొప్ప గీతం. నిండే పిల్లాడతాలో ఎటు వెళ్ళిపోయింది మనసు పాటలో దోబూచిలాడిన ప్రియుడి తీయని మానసిక సంఘర్షణని నిజ జీవితంలో సైతం అంత గొప్పగా పలికించలేమేమో. తప్పు చేయకపోయినా ఒక దుర్మార్గుడు వల్ల శీలం కోల్పోయిన ఆడదానికి ఓదార్పునిచ్చే రీతిలో పెళ్లి చేసుకుందాం సినిమాలో
నువ్వేమి చేశావు నేరం, నీకెక్కడంటింది పాపం. ఈ పాట మరో ఆణిముత్యం. ఇలా ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే మహాభారత గాథ కన్నా పెద్దదే అవుతుంది. మాట్లాడుకుంటూ వెళ్తే భాగవతం కన్నా ఎక్కువ లీలలు సీతారామ శాస్త్రి గారి పాటల్లోనే తొంగి చూస్తాయి. సందర్భం ఏదైనా, నటీనటులు ఎవరైనా సందర్భ సిద్ధితో, అంతఃకరణ శుద్ధితో రాయటం వల్లే అంత సుదీర్ఘమైన ప్రస్థానాన్ని కొనసాగించగలిగారు. తరంతో సంబంధం లేకుండా నిరంతరం సాహితీ ప్రక్రియలో కఠోర సాధన చేస్తూ వచ్చిన సీతారామ శాస్త్రి గారు మొదటిలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలకి ఎలాంటి పాటలు రాసేవాళ్ళో అంతకన్నా మిన్నగా అనిపించే సాహిత్యాన్ని సిద్ధార్థ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్లకు అందించారు. మురారిలో అలనాటి రామచంద్రుడి కన్నీట సాటి పాట వినిపించని కళ్యాణ మండపాన్ని ఊహించగలమా? శోకంతో తల్లడిల్లుతున్న వాళ్ళకి చిరునవ్వులతో సంతోషం సగం బలం పాట వినగానే పెదాల మీద వచ్చే నవ్వుని చూడకుండా ఉండగలమా? నువ్వు నాకు నచ్చావులు ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని పాటలో ఒక అమ్మాయి తనకు నచ్చిన వాడికి చెప్పాలనుకున్న ప్రేమను వ్యక్తపరిచిన తీరు నిజంగా అది రాసింది 4-10 వయసులో ఉన్న ఒక వివాహితుడంటే నమ్మటం కష్టం. అంత గొప్పగా ఉంటుంది సాహిత్యం. నువ్వే కావాలిలో కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూడవెందుకు, నువ్వే నువ్వేలో నువ్వే నువ్వే కావాలంటుంది ఎలా చెప్పనులో ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఇవన్నీ యువతుల హృదయాలను ఆవిష్కరించిన మధురిమలు. చక్రంలో జగమంత కుటుంబం నాది, మనిషి జీవన వైవిధ్యాన్ని, జీవితాన్ని చూడాల్సిన దుఃఖదాన్ని ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పలేరనే రీతిలో శాస్త్రి వివరించిన విధానం అబ్బురపరుస్తుంది, మనలో పరిణితిని పెంపొందిస్తుంది. డాడీలో ఒక తండ్రి తాపత్రయాన్ని, శ్రీ ఆంజనేయుల్లో ఒక భక్తుడి అంతరంగాన్ని, జల్సాలో ఒక నక్సలేటు ఆవేశాన్ని, బొమ్మరిల్లులో ఒక చదువైపోయిన అబ్బాయి మనోగతాన్ని చెప్పుకుంటూ పోతే ఈ ప్రవాహానికి అంతు ఉండదు. సీతారామ శాస్త్రి గారి అసమానమైన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో గౌరవించిన, అంతకుముందు నంది అవార్డులు, ఫిలింఫేర్, కిన్నెల, కళాసాగర్, మనస్విని, భరతముని, వంశీ, రసమయి, సాక్షి, సైమా లాంటి ఎన్నో సంస్థలు పురస్కారాలు అందజేసిన అభిమానుల గుండెల్లో, తెలుగు వాళ్ళ హృదయాల్లో శాస్త్రి గారు వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. భౌతికంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మన మధ్య లేకపోవచ్చు. నిత్యం వినిపించే పాటల్లో ఆయన ఎప్పటికీ జీవించి ఉండే చిరంజీవి. మరణం ఆయన శరీరానికి దక్కిందేమో కానీ ఆ మహానుభావుడు రాసిన పాటల తాలూకు ఆత్మ నిత్య యవ్వనంగా తెలుగు సినిమా పాటల్లో ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.